కమ్మస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. 1550 మంది భారతీయ సంపన్నుల్లో 53 మంది కమ్మవారే. వింటుంటేనే ఎంతో గర్వంగా అనిపిస్తోంది కదూ. మరి వారి గురించి వివరాలు తెలుసుకుంటే ఇంకెంత బాగుంటుంది. ఆ ఇంట్రెస్టింగ్ విషయాలను మీకందించేందుకే మా ఈ ప్రయత్నం. హురున్ ఇండియా తాజాగా విడుదల చేసిన లిస్టులో అన్ని సంచలనాలే. ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న సంపన్నులు మన దేశంలో కూడా ఉన్నారు అంటే మనందరికీ అది గర్వకారణమే. ఇందులో మంచి పొజిషన్లో ఉన్న కమ్మవారి గురించి తెలుసుకుందాం. వారు చేస్తున్న వ్యాపారాలేంటి, ఎక్కడెక్కడ వారు స్థిరపడ్డారో ఈ ఎపిసోడ్లో చూద్దాం. హురున్ ఇండియా లిస్టులో 53 మంది కమ్మవారు చోటు సంపాదించుకుంటే వారిలో టాప్ ప్లేస్లో ఉన్నది మురళీ దివి. ఈయన దివీస్ ల్యాబొరేటరీ అధినేత. ఈయన సంపద 76,100 కోట్లు. హైదరాబాద్ కేంద్రంగా సేవలందిస్తున్న దివీస్ ల్యాబొరేటరీస్ ఫార్మా రంగంలో గణనీయమైన పాత్ర పోషిస్తోంది. 1990లో మొదలైన దివీస్ ల్యాబొరేటరీస్ సేవలు అప్రతిహతంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ సమీపంలోని చౌటుప్పల్లో కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. ప్రస్తుతం ఈ కంపెనీలో దాదాపుగా 14,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే ఈ కంపెనీ డైరెక్ట్గా మందులను తయారు చేయదు. ఏపీఐ అనే డ్రగ్ను తయారు చేస్తుంది. అంటే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్. దీని అర్థం ఒక మందులో ప్రధానమైన క్రియాశీల పదార్థం అని. ఇది వ్యాధి నివారణకు అవసరమైన చికిత్సా ప్రభావాన్ని కలిగిస్తుంది. ఉదాహరణకు పారాసిటమాల్ టాబ్లెట్నే తీసుకుందాం. ఇది జ్వరాన్ని తగ్గించడానికి లేదా నొప్పి తగ్గించడానికి ఉపయోగిస్తాం. ఇందులో ప్రధానమైంది ఏపీఐ, అసిటమినోఫెన్. ఇలా ప్రధానమైన మందులలో వాడే ఏపీఐని తయారు చేస్తుంది దివీస్. ఇదే దివీస్ సక్సెస్ మంత్ర అని కూడా చెప్పొచ్చు. ఏదో ఒక మందు తయారు చేస్తూ పోతే దివీస్ కూడా వేరే ఫార్మా కంపెనీల్లాగా ఉండేది. కానీ మురళీ దివి ఇక్కడే సక్సెస్ అయ్యారు. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ ను తయారు చేస్తూ మార్కెట్ ను శాసించే స్థాయికి ఎదిగారు. కృష్ణా జిల్లాలో జన్మించిన మురళీ దివి కొన్నాళ్ల పాటు అమెరికాలో ఉద్యోగం చేశారు. ఆ తర్వాత 1984లో అంజిరెడ్డి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ను నెలకొల్పినప్పుడు హైదరాబాద్ తిరిగొచ్చి ఆయనతో కలిసి పనిచేశారు. కానీ ఆయన ఇండియా తిరిగి రావడమే ఒక లక్ష్యంతో వచ్చారు. ఏపీఐ తయారు చేసే కంపెనీని నెలకొల్పాలి అనేదే ఆయన టార్గెట్. కానీ రెడ్డీస్ ల్యాబ్లో అది సాధ్యం కాలేదు. దీంతో సొంతంగా దివీస్ ల్యాబ్ను నెలకొల్పి అనుకున్న లక్ష్యాన్ని అందుకున్నారు మురళీ దివి. 2003లో షేర్ మార్కెట్లో లిస్ట్ అయిన దివీస్ అందులో పెట్టుబడులు పెట్టిన వారికి కూడా కోట్లు కురిపిస్తోంది. అప్పట్లో ఈ కంపెనీలో 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన వారు ఇప్పుడు దాదాపుగా 28 లక్షల రూపాయలు పొందుతున్నారు. అది మురళీ దివి సక్సెస్. ఇక ఈ లిస్టులో 2వ ప్లేస్లో ఉన్న వ్యాపారవేత్త ఆలూరు జగదీష్ ప్రసాద్, హెచ్బిఎల్ పవర్ అధినేత. ఈయన సంపద 11,000 కోట్లు. 1977లో వ్యాపారం మొదలుపెట్టిన హెచ్బిఎల్ ఇప్పుడు పవర్ సిస్టమ్స్ ఉత్పత్తిలో టాప్ ప్లేస్లో ఉంది. హెచ్బిఎల్ అంటే హైదరాబాద్ బ్యాటరీస్ లిమిటెడ్ అని అర్థం. మొదట్లో ఎయిర్ క్రాఫ్ట్స్ బ్యాటరీలను తయారు చేసిన ఈ కంపెనీ బ్యాటరీ సెక్టర్లో మైల్ స్టోన్ గా నిలిచింది. ఇప్పుడు పరిశ్రమలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలను, రక్షణ రంగానికి కావలసిన ఎలక్ట్రానిక్ పరికరాలను తయారు చేస్తోంది. రైల్వే ఎలక్ట్రానిక్ సిగ్నలింగ్ పరికరాలను కూడా అందిస్తోంది. ప్రస్తుతం అమెరికాతో పాటు మిడిల్ ఈస్ట్లోనూ యూనిట్లను నెలకొల్పి వ్యాపారాన్ని కొనసాగిస్తోంది హెచ్బిఎల్ పవర్. హైదరాబాద్ కేంద్రంగా సేవలందిస్తున్న హెచ్బిఎల్ పవర్లో దాదాపు 6,700 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ కంపెనీ 2007 జనవరిలో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. ఈ కంపెనీ వ్యాపారాన్ని విదేశాలకు సైతం విస్తరించిన జగదీష్ ప్రసాద్ హురున్ ఇండియా లిస్టులో ప్రముఖంగా నిలిచారు. హురున్ ఇండియా జాబితాలో 3వ స్థానంలో కనిపించే మరో కమ్మ వ్యాపారవేత్త వీసీ నన్నపనేని, నాట్కో ల్యాబొరేటరీస్ అధినేత. వీసీ నన్నపనేని సంపద 10,300 కోట్లు. ఈయన పూర్తి పేరు వెంకయ్య చౌదరి నన్నపనేని. గుంటూరు జిల్లా గొల్లముడిపాడులో జన్మించిన వీసీ వైజాగ్లోని ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఫార్మసీలో బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీ పట్టాలు పొందారు. ఆ తర్వాత అమెరికాలోని బ్రూక్లిన్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఫార్మాస్యూటికల్స్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్ డిగ్రీ చేశారు. అమెరికాలోనే కొన్నాళ్లు ఉద్యోగం కూడా చేశారు. కానీ పుట్టిన దేశానికి ఏమైనా చెయ్యాలి అనే సంకల్పంతో ఇండియాకు తిరిగొచ్చి నాట్కో ఫార్మాను నెలకొల్పారు. హైదరాబాద్ కేంద్రంగా ఈ కంపెనీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరులో 1981లో 20 మంది ఉద్యోగులతో మొదలైన నాట్కో ప్రస్థానం ఇప్పుడు కొత్త శిఖరాలకు చేరుకుంది. దేశవ్యాప్తంగా 8 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కలిగుంది. దాదాపు 4,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీసీ నన్నపనేని కుమారుడు రాజీవ్ నన్నపనేని యుఎస్లోని మెరిల్ లించ్
నాట్కో సిస్టమ్స్ LLCలో పనిచేశారు. ఈయన 2000వ సంవత్సరంలో కంపెనీలో చేరారు. జనరల్ మేనేజ్మెంట్, న్యూ ప్రొడక్ట్ డెవలప్మెంట్, ఇంటర్నేషనల్ మార్కెట్లలో విస్తృత అనుభవం పొందారు రాజీవ్. యుఎస్ బోస్టన్లోని టఫ్ట్స్ యూనివర్సిటీ నుంచి క్వాంటిటేటివ్ ఎకనామిక్స్, హిస్టరీలో BA డిగ్రీ పొందారు. ఇక మార్కెట్లో మంచి పేరు తెచ్చుకున్న నాట్కో ఫార్మా 1995 డిసెంబర్లో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. ఇక ఈ లిస్టులో 4వ స్థానంలో నిలిచిన మరో వ్యాపారవేత్త చింత విశ్వేశ్వరరావు, నవయుగ ఇన్ఫ్రాటెక్ కంపెనీ అధినేత. ఈయన సంపద 10,300 కోట్లు. కన్స్ట్రక్షన్, ఇంజనీరింగ్ సెక్టార్లలో సేవలందిస్తున్న నవయుగ ఇన్ఫ్రాటెక్ కంపెనీ హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారాన్ని సాగిస్తోంది. మౌలిక వస్తుల రంగంలో భారీ ప్రాజెక్టులను చేపడుతుంది ఈ కంపెనీ. రియల్ ఎస్టేట్తో పాటు పోర్టుల నిర్మాణం, IT, స్టీల్ రంగాల్లో కూడా పెట్టుబడులు పెట్టింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సమయంలో నవయుగ ఇన్ఫ్రాటెక్ కంపెనీ గిన్నెస్ రికార్డును నెలకొల్పింది. 24 గంటల్లోనే 32,100 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ను అందించింది. ఇక అస్సాంలోని లోహిత్ నదిపై నిర్మించిన దోలా సాదియా బ్రిడ్జి కూడా ఓ అద్భుతమే. 9 కిలోమీటర్ల పొడవైన ఈ బ్రిడ్జి నిర్మాణంతో ఈశాన్య రాష్ట్రాల్లో రవాణా వ్యవస్థ ఎంతో మెరుగైంది. దేశంలోనే పేరు పొందిన కృష్ణపట్నం పోర్టు నిర్వహణ కూడా ప్రస్తుతం నవయుగ చేతుల్లోనే ఉంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్, ముంబై మోనోరైల్ నిర్మాణాల్లోనూ పాలు పంచుకుంది నవయుగ. ఇలా దేశంలో చెప్పుకోదగ్గ ఎన్నో ప్రాజెక్టుల్లో భాగస్వామిగా ఉంటూ భవిష్యత్తు భారత నిర్మాణానికి తనవంతు సాయం చేస్తోంది. ఈ వ్యాపార విస్తరణతోనే నవయుగ అధినేత విశ్వేశ్వరరావు హురన్ ఇండియా బిలియనీర్స్ లిస్టులో చోటు దక్కించుకున్నారు. హురన్ ఇండియా బిలియనీర్స్ లిస్టులోని కమ్మ వ్యాపారవేత్తల్లో 5వ స్థానంలో నిలిచారు జాస్తి వెంకటేశ్వర్లు. ఈయన సువేన్ లైఫ్ సైన్సెస్ వ్యవస్థాపకులు. జాస్తి సంపద విలువ 9,200 కోట్లు. హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారం సాగిస్తున్న సువేన్ లైఫ్ సైన్సెస్ తన వ్యాపారాన్ని క్రమంగా విస్తరించుకుంటోంది. ఈ కంపెనీ వ్యవస్థాపకులు జాస్తి వెంకటేశ్వర్లు ఆంధ్ర యూనివర్సిటీతో పాటు న్యూయార్క్లోని సెయింట్ జాన్ యూనివర్సిటీ నుంచి ఫార్మసీలో మాస్టర్ డిగ్రీ పొందారు. 1977 నుంచి 1989 వరకు న్యూయార్క్, న్యూజెర్సీలో ఫార్మసీలను నడిపారు. ఆ తర్వాత ఇండియాకు తిరిగొచ్చి సువేన్ లైఫ్ సైన్సెస్ ను ప్రమోట్ చేశారు. మందులను ఉత్పత్తి చేయడమే కాకుండా ఎన్నో కంపెనీలకు సొల్యూషన్ ప్రొవైడర్గా కూడా వ్యవహరించింది ఈ కంపెనీ. దీన్నే ఎండ్ టు ఎండ్ CDMO అంటారు. అంటే ఫార్మా కంపెనీలకు సమగ్ర అభివృద్ధి, తయారీ పరిష్కారాలు, సేవలను అందించడమే దీని లక్ష్యం. ఈ రంగంలో మంచి ట్రాక్ రికార్డుంది సువేన్ లైఫ్ సైన్సెస్ కు. ఇక అల్జిమర్స్, స్కిజోఫ్రెనియా, డిప్రెషన్ వంటి వ్యాధుల నివారణ కోసం మాలిక్యూల్స్ ని అభివృద్ధి చేయటంలో సువేన్ తలమునకలై ఉంది. ఈ కంపెనీ ప్రాజెక్టులలో ఇది కూడా ఒకటి. SUVN 502 పేరుతో చేపడుతున్న ఆపరేషన్ క్లినికల్ ట్రయల్ దశలో ఉంది. ఇది అల్జిమర్స్ వ్యాధి నివారణ కోసం చేపడుతున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఇది పూర్తయితే సువేన్ ఖాతాలో మరో రికార్డు జమైనట్టే. తెలంగాణ, ఏపీలో సువేన్ చేపడుతున్న ఎన్నో మందులు US FDA నుండి ఆమోదం పొందాయి. అంటే వీటి నాణ్యతా ప్రమాణాలు ప్రపంచ స్థాయిలో ఉన్నాయని అర్థం. ఇక ఈ కంపెనీ 2020 మార్చిలో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. అంతేకాదు ఫోర్బ్స్ ఏషియా బెస్ట్ అండర్ $1 బిలియన్ కంపెనీల లిస్టులో కూడా సువేన్ కు చోటు దక్కింది. ఇక హురూన్ ఇండియా లిస్టులో చోటు దక్కించుకున్న మరికొంతమంది కమ్మ వ్యాపారవేత్తల వివరాలను వచ్చే ఎపిసోడ్స్ లో మీకందించే ప్రయత్నం చేస్తాం. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.